లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచు అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరచిరి. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుడు ఈ 11 నెలలు మనల్ని కాపాడి క్షేమంగా మనల్ని నడిపిస్తూ వచ్చినాడు దేవుడు. ఈ నెలలో మరి ఈ ఆఖరి దినము ఈ నెలకి, అలాగే ఆరాధన దినము దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎందరో వారి వారి పనులు బాధ్యతలు చూసుకున్నప్పటికీ కూడా దేవుడు మరి దేవుని సన్నిధిలో ఉండేటటువంటి ఆ భాగ్యము, మనకి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని గౌరవించి ఆ దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఆయన్ని సేవించడానికి అర్పించుకున్న మరి మీరందరూ, మనమందరము భాగ్యవంతులము, ధన్యులము. ఆత్మ సంబంధులుగా మనము నడుచుకోవాలి. ఏదో కొన్ని పరిస్థితులు, తప్పని పరిస్థితులు అప్పుడు మనం కోల్పోయినప్పుడే ఎంతో బాధపడతాం దేవుని సన్నిధికి రాలేకపోయినామని. అటువంటి ఆత్మవైఖరి మనం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దేవుణ్ణి సేవించడానికి వెనుకంజ మనం వేయకూడదు. జీవం ఇచ్చి మనల్ని కాపాడిన దేవుడు, మన అవసరాలు తీర్చిన దేవుడు, మనకి విజయవంతమైన జీవితాలు ఇచ్చి నడిపిస్తున్న తండ్రి, మనకు తోడై ఉండి ఆయన మన పితరులు నడిపించినట్లుగానే మనల్ని కూడా ఆశ్చర్యరీతిగా పోషించి నడిపించి కాపాడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతూనే ఒక గొప్ప పోరాటం, ఒక గొప్ప యుద్ధం ఈ జీవితంలోనే కలిగి ఉన్నాం. లోకానికి, అపవాదికి, శరీరాశలకి, మరి అంధకార సంబంధులైనటువంటి ఆ యొక్క దురాత్మలు, వాటికి ఎప్పుడు కూడా మనం లొంగిపోకుండా నిరంతరం పోరాటం చేసేటటువంటి దేవుని సైనికులుగా, ఆయన పిల్లలుగా, జయ జీవితాలు కలిగిన వారిగా మనము మరి దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ రావాలి. మన వ్యక్తిగత జీవితాలు మనం పరిశీలన చేసుకున్నప్పుడు, నిజంగా అట్టి స్థితి కలిగి ఉన్నప్పుడు మనము మరి హృదయపూర్వకంగా ఆయన శక్తి సామర్థ్యం ఇచ్చి నడిపించిన దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లిస్తూ ఉంటాం. రక్షించబడినటువంటి వ్యక్తి ఒక నూతన వ్యక్తి. ఈ సృష్టికి, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకి మన జీవితాలు ఒక ఆశ్చర్యరీతిగా ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తాం, దుఃఖపడతాం, బాధపడతాం. అయితే ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎక్కడ నిగ్రహించుకోవాలో, ఎక్కడ మరి
మన జీవితాలు ఆ శ్రమ దుఃఖంలో కూడా మనం నిబ్బరం కలిగి నడుచుకోవాలో అవన్నీ నేర్చుకుంటూ వస్తా ఉన్నాం. ఈ శ్రమలో వీరు కృంగిపోతారు, లేవలేరు అనుకున్న తరుణాలు కూడా దేవుడు లేపేటటువంటి పరిస్థితులు. కాబట్టి ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. ఇక్కడ ఎన్నో మనల్ని కృంగజేసేవి ఉంటాయి, పతనం చేసేవి ఉంటాయి, దేవునికి దూరం చేసేవి ఉంటాయి. వాటన్నిటితో నిరంతరం పోరాడుతూ ఉంటాం. దేవుడు నూతన బలము, శక్తి, ఆత్మశక్తి దేవుడు అనుగ్రహించి మనల్ని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. అన్నిటిలో అత్యధిక విజయం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. సంతోషం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం లోకాసు వార్త 7వ అధ్యాయంలో 11 నుండి 16 వరకు ఈ మాటలు మనం దృష్టి పెట్టి మనం ప్రభువును ఆరాధించుట కొరకాయ కొద్ది మాటలు గ్రహించి మనము కూడా ప్రభు సన్నిధిలో సాగిలపడి ఆయన మహిమపరచాల. యేసు ప్రభువారు శతాధిపతి దాసుని బాగు చేసిన తర్వాత వెంటనే నాయీన్ అనేటటువంటి గ్రామానికి ఆయన వెళ్ళాడు. ఇక్కడ ఒక స్వస్థత చేశాడు ప్రభు. ఆ యొక్క శతాధిపతి దాసుని బాగు చేశాడు. నా ఇంటిలో అడుగు పెట్టడానికి కూడా ప్రభువా శ్రమ పుచ్చుకోవద్దు, నేను యోగ్యుడు కాను అని చెప్పాడు. ప్రభు ఆ మాటకి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేల్లో అయినా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్లుగా నేను చూడలేదని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆ దాసుని మరి ప్రభువు స్వస్థపరిచాడు. ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఆ దాసుడు స్వస్థ చిత్తుడై ఉంటుడు కనుగొని మరి ప్రభువును మహిమపరిచారు వాళ్ళు కూడా. ఆ రీతిగా దేవుని ఒక్క మాట ప్రభావం కలిగినటువంటిది, దేవుని మాట శక్తి కలిగినటువంటిది ఆ యొక్క శతాధిపతి దాసుని లేపింది. బాగా అయ్యాడు. దేవుని మహిమ వారు కనుగొన్నారు. మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాల ద్వారా తన యొక్క దైవత్వాన్ని, సజీవత్వాన్ని, గొప్పతనాన్ని కనబరుచుకుంటూనే వచ్చాడు. మనలో ఎవరికి ఆయన దూరంగా లేడు. ఆయన నుండి ఎన్నో మనం అనుభవించాం. వాటన్నిటికీ దేవుని కృతజ్ఞతలు. అయితే ఈ కార్యం జరిగించిన వెంటనే ప్రభువు నాయీన్ గ్రామానికి వెళ్ళాడు. ఈ నాయీన్ అనేటటువంటి గ్రామంలో ఒక విధవరాలు మరి ఉన్నది. విధవరాలంటే ఆ భర్త లేడు కనుక ఒక్కడే కుమారుడు ఆమెకి. ఇప్పుడు ఆ కుమారుడు కూడా చనిపోయాడు. భర్తను పోగొట్టుకోయింది ఎప్పుడో, కుమారుడిని బట్టి ఆనందిస్తుంది, బ్రతుకుతూ ఉంది. ఆ కుమారుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆమె శోకానికి, ఆమె వేదనకి, ఆమె దుఃఖానికి అవధులు లేవు. ఆమె ఎంతో ఏడుస్తూ నిట్టూరుస్తూ మరి గుండెలు బాదుకుంటూ విలపిస్తూ ఉంది. ఆ ఊరి జనులు మరి ఎందరో ఆమెతోటే ఉన్నారు, ఓదారుస్తున్నారు, మరి ధైర్యపరుస్తూ ఉన్నారు. ఎందరో మనుషులు మనల్ని ఊరడించిన, ఆదరించిన, ప్రభువు వలన మనం ఆదరణ పొందకపోతే, ప్రభు మనల్ని ధైర్యపరచకపోతే మనం ఎప్పుడు కూడా దుఃఖంలో నుండి బయటికి రాలేం. వాళ్ళందరూ కూడా ఆమెతో ఉన్నారు, ఏడవద్దని ఆమెతో చెబుతూ ఉన్నారు, కానీ ఆమె శోకిస్తూనే ఉంది. అయితే మరి ఆ గ్రామము ఆ యొక్క విధవరాలు కుమారుణ్ణి చివరిగా చేయవలసినటువంటి అంత్యక్రియల కొరకై సిద్ధపరిచి పాడిని కట్టి వెలుపలకు మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అంతా అయిపోయింది కా. అటువంటప్పుడు ప్రభువు ఆ ఊరి గవిని దగ్గరకు వచ్చేసరికి ఆ గవిని వెలుపట తీసుకొని వెళ్ళిపోయి సమాధి చేసేస్తారు.
అయితే ప్రభువు అదే సమయానికి ఏం చేశాడు? ఆ ఊరిలోనికి వస్తూ ఉన్నాడు. ఈ రెండు తారసపడిపోయాయి, ఈ రెండు ఎదురెదురైపోయాయి. ఏమిటి? ఊరు లోపల నుండి మరణము, ఊరిలోనికి జీవము. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవము. ఆ రెండు ఎదురెదురు పడినప్పుడు నీ బలం ఎంత, నీ శక్తి ఎంత? మరణము విర్రవీగుతూ ఉంది, మరణము వికటాట్టహాసం చేస్తూ ఉన్నది. ఎందుకంటే పాపాన్ని ఆధారం చేసుకొని వచ్చింది మరణం. ప్రతి పాపి పొందవలసినటువంటి శిక్ష మరణం. ఆ మరణ భయము చేత లోకమంతా కూడా వేదన పడుతూ భయపడుతూ బ్రతికినా సరే అదే ధ్యాస. ఏదో రోజులో ఒకసారైనా ఎంత కలిమి, సంపద, ఆరోగ్యము, ఐశ్వర్యము, పలుకుబడి, ఉద్యోగాలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే ఏదో ఒక సమయంలో అదే భయము, మరణము మరణము మరణము. మనుషులందరినీ భయపడుతున్నటువంటిది అది పాపానికి వచ్చే జీతము. ఏ నరుడు కూడా మరణము వశము కాకుండా తప్పించుకునేటటువంటి వాడు లేడు. ఒకవేళ మరణము తప్పిస్తే అది దేవుడే తప్పించగలడు. మరణము తప్పించుట యెహోవా వశము, అంతే. అందరూ ఓదార్చిన ఆమె ఇంకా ఆ ఊరి గవిని వెలుపటి దగ్గర కూడా ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు ఆ జీవాధిపతి గ్రామంలోకి వస్తున్నాడు. వెంటనే అనే మాట 11వ వచనంలో మనం గమనించాల. వెంటనే. ఆయన ఆలస్యం చేశాడు అనుకో ఏమవుతుంది? ఆయన ఆలస్యం చేస్తే పోయి పాతి పెట్టేస్తారు. పాతి పెట్టిస్తే దేవునికి అసాధ్యమా? లాజర్ని మృతులలో నుండి లేపినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని శక్తి ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో మరి ఆనాటి ప్రజలు సజీవుడైన ఆయన భూమి మీద మరి నడయాడిన దినాల్లో ఆయన గొప్పతనాన్ని చూశారు. ఇప్పుడు విశ్వాసము ద్వారా ఆయన వాక్యాన్ని నమ్ముకొని ఆయన్ని మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన శక్తిమంతుడని, మృతులను లేపేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. అప్పుడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి, ఆ పాడి మోస్తున్న వారి దగ్గరికి వెళ్ళి ఆ పాడిని ముట్టేసరికి ఆ మోస్తున్న వాళ్ళు నిలబడిపోయారు. ఆ పాడిని ఇలా పట్టుకున్నాడు ప్రభువు, వాళ్ళందరూ నిలబడిపోయారు. అమ్మ ఏడవద్దని చెప్పి ఆ పాడిని ముట్టుకున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, అందరిలాగా ప్రభువు కూడా ఏడవద్దమ్మా అని చెప్పేసి ఆగిపోయినటువంటి వాడు కాదు. కానీ ఇక ఏడకుండా ఆమె జీవితంలో సంతోషము ఇవ్వడానికి ఏమి చెయ్యగలడో అదే అక్కడ చేయడానికి ఉద్దేశించి ఉన్నాడు ఆయన. దేవుని మనస్సు వేదన పడుతూ బాధపడుతూ దిక్కులేని వారి పట్ల, విధవరాల పట్ల ఎలాగున్నది? దేవుని వాక్యంలో మనము చూస్తాము. ప్రియమైన దేవుని పిల్లలారా, నిర్గమకాండము 22వ అధ్యాయము 22, 23 వచనాలు మనము చదివినప్పుడు దైవవాక్యంలో మనము చూస్తాము. అక్కడ విధవరాలనైనను దిక్కులేని పిల్లల్ని బాధ పెట్టకూడదు.
ఆ, నాకు మొరపెట్టిన యెడల ఆ. నేను నిశ్చయంగా వారి మరణం విందును. కాబట్టి నువ్వెప్పుడు కూడా దిక్కులేని వారిని విధవల్ని బాధ పెట్టొద్దు. వారిని నువ్వు బాధ పెడితే వారి మొర పెడితే నేను వింటానంటున్నాడు దేవుడు. బైబిల్లో ఇటువంటి విషయాలు రాసి ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే మనం చాలామంది ఏం చేస్తామంటే, నీకు తంతే దిక్కెవరు, నిన్ను కొడితే అడిగిన వారు ఎవరు అంటాం మనం. దేవుని స్వరం ఈరోజు విన్నావు కదూ? విన్నావా దేవుని స్వరము? కాబట్టి వాళ్ళను నువ్వు బాధ పెట్టకు. వారు నువ్వు బాధ పెడితే నేను వింటాను, నేను వారి పక్షంగా నీ మీదకు వస్తాను, జాగ్రత్త. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ కింద మాటలు ఇంకా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చదవద్దులండి. ఎందుకంటే దేవుడే తన పగ తీర్చుకుంటే వారి పక్షంగా వస్తే నీవేమవుతావో ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే దేవుడు పరదేశంలో మన పితరులు ఉన్నారు కనుక మీకు కూడా నేను శ్వాసంగా ఇచ్చే దేశంలోనికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ పరదేశుల్ని కరుణించండి, దిక్కులేని వారిని చూడండి. మీరు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు కదా, దాసులు వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో మీకు అనుభవపూర్వకంగా తెలుసు కదా. మరి అట్టి దాసుల్ని మీరు మరలా బాధిస్తే, ఒకప్పుడు మీరే దాసులుగా బాధించబడ్డారు, ఇప్పుడు దాసులైన వారిని మీరు బాధిస్తే మీరేమి నేర్చుకున్నట్లుగా? అందుకే దేవుడు ధర్మశాస్త్రంలో వారికి కొన్ని ఆజ్ఞలు ఆయన వారికి ఇచ్చాడు. ఈ దిక్కులేని వారి పట్ల మీరు ఎలాగ వ్యవహరించాలో దేవుడు చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసినప్పుడు 10వ అధ్యాయంలో మనము చూస్తాము. ప్రియమైన దేవుని పిల్లారా, 18, 19 వచనాలు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకును న్యాయము తీర్చేవాడు, పరదేశియందు దయ ఉంచేటటువంటి వాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటున్నారు కనుక పరదేశుని జాలి తలచుడి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నారు కాబట్టి పరదేశుల యందు మీరు జాలి తలచుడి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, విధవరాండ్రుల ఏళ్ళ కూడా మీరు పరదేశుల ఏళ్ళ కూడా ఇటు జాలి దయ కలిగి ఉండాలి అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. అందుకే దేవుడు మరి వ్రాయించిన విషయాలు ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయంలో 12వ వచనం నుండి అక్కడ 19వ వచనము వరకు కూడా మనము చదివినప్పుడు కొన్ని విషయాలు మనము గమనిస్తాం. దేవుడు దిక్కులేని వారికి ఆయన తండ్రి. 68వ కీర్తన 5వ వచనములో ఆయన తన పరిశుద్ధాలయంలో ఉండేటటువంటి దేవుడు దిక్కులేని వారికి విధవరాండ్రికి తండ్రి, న్యాయకర్త అయి ఉన్నాడట. దిక్కులేని వారికి తండ్రి, విధవరాలకు న్యాయకర్త. కాబట్టి దేవుడు తన ప్రజలను మరి దీనులను ఆదరించేటటువంటి దేవుడు ఆయన. అందుకే ఆ పేదలను తలంచండి, వారి పట్ల మీరు ఎలా వ్యవహరించాలి దేవుడు చెప్తున్నాడు. చదువు 12వ వచనం నుండి ద్వితీయోపదేశ కాండం 26. నీ వచ్చుబడులో 10వ వంతు చెల్లించి లేవీయులకు పరదేశులకు ఇయ్యవలెను. వారు నీ గ్రామంలో తిని తృప్తి పొందిన తరువాత
తండ్రి లేని వారికి విధవరాండ్రులను నేనిచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలో దేనిని నేను మీరలేదు, దేనిని మర్చిపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల చొప్పున ప్రతిష్ఠితమైనది తన దేవునికి చెల్లించవలసినది ఆ యొక్క భాగాన్ని, ప్రతిష్టమైన దాన్ని తీసి లేవీలకి, పరదేశులకి, తండ్రి లేని వారికి, విధవరాండ్రికి ఇచ్చారట. అది ఇశ్రాయేలు అలా చేసేవాళ్ళు. అలాగున దేవుని ఆజ్ఞను వాళ్ళు నెరవేర్చేవారు. ఆ ఆజ్ఞను మీరలేదు, దానిని మరిచిపోలేదు. అంతేకాదు, దేవుని భాగాన్ని ప్రత్యేకపరిచిన తర్వాత దేవునికి ఇవ్వకుండా సొంత ఖర్చులకు వాడుకోలేదు. 14వ వచనం, దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనా నేను తినలేదు, చనిపోయిన వారి విషయమై దానిలో ఏమీయు నా దేవుడని యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిగించి ఉన్నాను. నీ పరిశుద్ధాలయముకు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించే దేశమని నీవు పితరులతో ప్రమాణం చేసినట్లు మాకిచ్చిన దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను. ఇలాగ జరిగించి దేవా మమ్మల్ని మీరు దీవించండి అని చెప్పాలట. అక్కడ మనం చూసినట్లయితే ఆ 18వ వచనంలో, యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయమైన జనమయ్యుండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదని ఆయన సెలవిచ్చినట్లు నీవు దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువు అని యెహోవా ఈ దినమున ప్రకటించాను. కాబట్టి ఆ రీతిగా వారు 3 సంవత్సరాలకి ఒకసారి ఇశ్రాయేలీలు ఏం చేసేవారంటే లేవీయుల్ని, పరదేశుల్ని, విధవరాండ్రుని, దిక్కులేని వారిని ఆదరించేటటువంటి వారు. ద్వితీయోపదేశకాండంలో చూస్తే ప్రతి సంవత్సరం కూడా దేవుని భాగము వారి కళ్ళములో, వారి పంటల్లో వారు తీసి ప్రత్యేకపరిచేటటువంటి వారు. 10వ భాగము దేవునికి ఇవ్వాలని ద్వితీయోపదేశకాండంలో వ్రాయబడింది. చదవండి వాక్యము. మరి మనం చూసినప్పుడు 26వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండములో మనము చూసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా 14వ అధ్యాయం 22వ వచనము చదవండి. 14:22. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగము ఆవశ్యముగా వేరుపరచాలి. తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకును స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్ష రసంలో గాని, నీ నూనెలో గాని, నీ 10వ వంతును భూమిలో పండేది 10వ వంతును నీ పశువుల్లో గాని, మేకల్లో గాని నీ దేవుడైన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అలాగూ అవి దేవునికి ఇశ్రాయేలీలు అర్పించేటటువంటి వారు. ఆయన బలిపీఠం మీద అవి కనబడేటటువంటివి, ఆయన సన్నిధికి తేబడేవి. లేవీయులు వారి మధ్య స్వాస్థ్యము లేదు కనుక అదే లేవీయులకి దేవుడిచ్చేటటువంటి స్వాస్థ్యము. దేవుడు ఇవన్నీ కూడా నిర్ణయించినటువంటివి ఇశ్రాయేలుని జరిగిస్తూ ఉండేవారు. వారి మధ్య ఈ బీదలు, తండ్రి లేని వారికి ప్రత్యేకమైనటువంటి ఆ విధానము, మరి వారిని కరుణించేటటువంటి విధానము దేవుడు ఏర్పాటు చేశాడు. వారికి మరి న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు. అంతేకాకుండా వారి వ్యాజ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, అది పట్టించుకోకుండా ఉండకూడదు. అవశ్యంగా వాళ్ళకి న్యాయం తీర్చాలి. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, దేవుడే వాటన్నిటినీ పెట్టాడు. ఇన్ని పెట్టినటువంటి దేవుడు, ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, యాకోబు పత్రికలో కూడా ఏమి రాశాడు అని అంటే, దేవుడు నిజమైనటువంటి భక్తి దేనిని
నిజమైన భక్తిగా ఎంచినాడు అని అంటే ఆ మొదటి అధ్యాయంలోనే 27వ వచనంలో వ్రాయబడింది యాకోబు పత్రిక. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఈ లోక దోషాలు మలినాలు పాపాలు వారికి అంటకుండా తను తాను కాపాడుకోవడమే నిజమైన భక్తి అట. చాలామంది ఆ దిక్కులేని వారిని విధవరాండ్రిని వారి స్వార్థం కొరకు వాడుకొని వారి పనుల్లో వారిని కష్టపెట్టి ఆ రీతిగా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మరి నిజమైన భక్తి ఏమిటంటే వారి ఇబ్బందుల్లో పరామర్శించి ఈ లోక మాలిన్యము అంటకుండా ఎవరైతే అటువంటి భక్తి జరిగిస్తారో అటువంటి భక్తి దేవునికి అంగీకారమైనటువంటిది. కాబట్టి ఈ భక్తిలో ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఆ విధవరాండ్రి పట్ల కూడా చూపించవలసినటువంటి జాలి దయ మనం కనపరచాలి. వ్రాయించిన దేవుడే, ఈ మాటలన్నీ సెలవిచ్చిన దేవుడే ఇప్పుడు ముఖాముఖిగా నాయీను గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు విధవరాండ్రి ఇట్టి పరిస్థితిలో ఉంటే, ఒకవేళ ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన చెప్పి చేయకుండునా, మాటిచ్చి నెరవేర్చకుండునా, అటువంటి దేవుడు కాదు కదా. అందుకే పాడిని ముట్టి అమ్మ ఏడవద్దని చెప్పి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని పలకగానే ఆ యొక్క చనిపోయి పాడి మీద ఉన్నటువంటి మరి చిన్నవాడు యవనస్తుడు లేచి కూర్చుని మాట్లాడసాగిను. లేచిపోయాడు, ఇలా కూర్చున్నాడు. చనిపోయినవాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వచనం, ఆయన అతన్ని అతని తల్లికి అప్పగించెను. ఈ మాట గమనించాల. దేవుని ప్రతి మాట ఎంతో అర్థాన్ని ఇస్తుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆ ఊరు సర్పంచ్ గారు ఆ పిల్లడిని ఆ అమ్మకి అప్పగించలేదు. అక్కడున్న పెద్ద మనుషులు అప్పగించలేదు. ఎవరు అప్పగించారు? ఇదమ్మా నీ కుమారుడు, తీసుకొని వెళ్ళు, ఇదా నీ కుమారుడు. దేవుడే తిరిగి ఇవ్వగలడు. మృతులను లేపి తిరిగి ఆయనే సజీవులుగా చేయగలిగినటువంటి వాడు. అది దేవుడే ఆదరించకపోతే, ఓదార్చకపోతే, దేవుడే లేపకపోతే, దేవుడే తిరిగి ఇవ్వకపోతే మన జీవితంలో ఏదీ పొందలేము. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ అధికారం ఆయనకు ఉంది. అంతేకాదు, ఇది తన తండ్రి యందు ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి లక్షణం. యేసయ్య మృతునైనటువంటి వారిని చూచి ఎలాగైతే జాలిగొని ఆ తల్లికి అప్పగించాడో, పరలోక తండ్రి మన అపరాధముల చేత మన పాపముల చేత మనం చచ్చిపోయి ఉంటే సజీవుడైన క్రీస్తుని లోకానికి పంపించి శిలువ మరణానికి అప్పగించి ఆయనను బట్టి ఆయన ద్వారా మనమందరము బ్రతుకున్నట్లుగా తన అద్వితీయ కుమారుని మన కొరకు ఏం చేశాడు? అప్పగించాడు. శిలువ మరణానికి అప్పగించాడు. యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు. మార్కు సువార్త 12వ అధ్యాయం కొద్ది మాటలు అక్కడ మనం చూస్తాం. చదవండి మొదటి వచనం నుండి. ఆయన ఉపమానరీత్యా వారికి బోధన ప్రారంభించెను. ఎట్లంటే ద్రాక్ష తోట నాటించి, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి శ్రేష్టమైన ద్రాక్ష బలులు పొలంలో నాటి చుట్టూ కంచి వేసి ద్రాక్షల తొట్టి అంటే పంట వచ్చేసరికి ఆ పళ్ళన్నీ తీసుకొని ఆ తొట్టులో వేసి గానుగులో వేసి ఆ రసమంతా ఏం చేయాలమ్మా? దేనిలో పడతారు? ఆ ద్రాక్ష జాడీలు ఆ యొక్క మరి పాత్రల్లో నింపుతారు.
అవన్నీ ఏర్పాటు చేశాడు. ఇవి సమృద్ధిగా ఫలాలకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఆ రసము, ఆ పంటలో తనకొచ్చే భాగము, అలాగే కాపు కాసేవారికి వెళ్ళవలసిన భాగము అవన్నీ నిర్ణయించబడ్డాయి. దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో పాపముతో చెడిపోయి ఉండగా దేవుడు బాగు చేసి ఆత్మలో ఫలించి పరిశుద్ధపరచబడి నువ్వు దేవునికి ఒకప్పుడు నిరుపయోగంగా ఉన్నటువంటి నీ బ్రతుకు దేవుని కొరకు ఫలించేలాగున, సత్క్రియలు కలిగి ఉండేలాగున, మంచితనముతో నింపబడే వ్యక్తిగా దేవుని మహిమ కొరకు ఆత్మీయంగా ఫలించాలా. అలాగ నీవు ఉండునట్లుగా నీ చుట్టూ కంచి వేసి దేవుడు నీవు ఫలించాలని కోరినట్లుగా ఉంది ఈ భాగం అంతా. అయితే కాపులకి గొత్తకిచ్చి ఆయన ఏం చేశాడు? మరలా నేను వస్తాను, చేయవలసిందంతా చేశాను. ఆ యొక్క కాపులు ప్రతి సంవత్సరం కూడా నాకు రావలసిన భాగం, నేను తోట ఇచ్చాను, వారు దాని మీద జీవనం చేస్తున్నారు, వారి భాగం వారు తీసుకుంటున్నారు. దేవునికి ఇవ్వవలసిన భాగం దేవునికి కూడా, రాజుకి ఇవ్వవలసిన భాగం రాజుకు కూడా ఇవ్వాలి. దేశాంతరం పోయాడు ఆయన. అయితే వాళ్ళు ఏం చేశారు? ప్రియమైన దేవుని పిల్లరా, పంట కాలమున తన భాగం తీసుకోవడానికి ఒక దాసుని పంపాడు మొట్టమొదట. ఈ సంవత్సరం పంటలో మన భాగం మనకి ఇచ్చేయమని చెప్పని దాసుని పంపిస్తే ఆ దాసుని ఏం చేశారు? వాళ్ళు పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపారట. నీ దిక్కుని కాడ చెప్పుకో అన్నారనమాట. జీవమిచ్చిన దేవుడు, పాపం నుండి విడిపించిన దేవుడు, పరిశుద్ధపరిచిన దేవుడు, పరిశుద్ధతలో ఫలించి ఆయన ప్రేమలో నిలిచి ఉండి అధికంగా ఫలించి ఆయనకు మహిమ తేవలసినటువంటి ఆ యొక్క కాపులు, ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఏం చేశారంటే దాసుని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపిస్తే గాయాలతో ఆ దాసుడు వచ్చినాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది దాసుని కొట్టడమా యజమానుని కొట్టడమా చెప్పండి? యజమానుడు పంపించినప్పుడు, అన్నీ ఇచ్చిన యజమానుని పంపించినప్పుడు ఆ యజమానుని తరపున దాసుడు వస్తే ఆ దాసుని అవమానపరిస్తే నువ్వు దాసుని కాదు అవమానపరిచింది, నీకు సర్వం ఇచ్చినటువంటి సర్వాధికారినే దేవుణ్ణే నీవు అవమానపరిచినట్లుగా. 4వ వచనం, మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి. దెబ్బలు కొట్టారు, పంపేశారు. రెండో వాడికి సిగ్గులేదు, నీకు ముందుటున్నాడికి ఎలాగా దరువులు తగిలాయో తెలియదని చెప్పి ఇప్పుడు అవమానపరిచారట. ఏమని అవమానపరిచారో మనకి వ్రాయబడలే. ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో ఈ భూమి మీద, అవమానం పొందిన వాళ్ళకి అవన్నీ తెలుస్తుంది. దెబ్బలు తిన్నవారికి ఆ గాయాలు బాధ తెలుస్తుంది, అవమానం పొందిన వారికి ఆ అవమానం బాధ తెలుస్తుంది. కాబట్టి రెండవ దాసుని అవమానపరిచారు. అంటే ఎవరిని అవమానపరిచినట్లా? పంపిన తండ్రినే, దేవుణ్ణే, యజమానున్నే. అతడు మరి ఒకరిని పంపగా వారిని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. 6వ వచనములో దేవుని ప్రేమ, అతనికి ఒకే ఒక ప్రియకుమారుడు ఉన్నాడట. ఆయన అనుకున్నాడట, వారు తన కుమారుని సన్మానిస్తారు అనుకున్నాడట. వీళ్ళందరూ నా దాసులు, వారిని పంపించాను, వారు అవమానపరిచారు, కొట్టారు, చంపారు, వారికి ఇష్టం వచ్చినట్లుగా చేశారు, నా కుమారుని మట్టుగా సన్మానిస్తారు అనుకున్నాడట.
తనకు ఒక్కడే కుమారుడు, తనకు ప్రియమైన కుమారుడు సన్మానించుదురనుకొని తుదకు వాని యొద్దకు అతనిని పంపాను. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఈ మాటలు చెప్పడానికి ముందుగా ఆదికాండము 22వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకోవలసిన సందర్భము అక్కడ వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దేవుడు అబ్రహామును పరిశోధించెను అని వ్రాయబడింది. ఎట్లంటే దేవుడు పిలుస్తామన్నాడు, అబ్రహామా అని అతడు పిలువగా, నేను మొదట వచనమే చదువుతానని చూడండి. అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశముకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతను నర్పించుమని చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు బలిని కోరేవాడా? జంతు బలి ఆయనకు అక్కర్లేదు. అటువంటిది ఒక నరుని బలి కోరుతాడా దేవుడు? ఎప్పుడూ కోరేవాడు కాదు. పై వాక్యం ఏం చెప్తుంది? అబ్రహామును పరిశోధించెను అంటే అబ్రహాం మనసేమిటో తెలుసుకోవాలి దేవుడు. అబ్రహామా, ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు అబ్రహాము దేవుని ఎంతగా ప్రేమించాడంటే దేవుని నమ్మాడు అబ్రహాం. ఆయన 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను. 3వ వచనం చదవమ్మా. 2:3 చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశాలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అబ్రహాంకి ఇచ్చిన సంతానం వల్ల దేవుడు ఎలాగూ భూలోకాన్ని ఆశీర్వదిస్తాడో చెప్పితే అబ్రహాం నమ్మాడు. కానీ ఇప్పుడు అదే దేవుడు ఏమంటున్నాడు? నీ ఒక్కడై ఉన్న కుమారుని దహన బలిగా అర్పించంటే ఆ ఒక్క కుమారుని దహన బలిగా అర్పించేస్తే దేవుడు ముందిచ్చిన మాట ఎలా నెరవేరుతుంది? కాబట్టి దేవుడు ఏమైనా చేయగలడు. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి నేను నమ్ముతున్నాను, ఈ కుమారుని బలిగా ఇచ్చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని చూచాడు. మరి 10వ వచనంలో, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, దేవుడు చెప్పిందంతా చేసేస్తున్నాడు. తనకి ఉన్న ఒక్కడయ్యున్న ఒక కొడుకు ప్రేమించు ఇస్సాకుని బలిగా ఇవ్వడానికి వెనుకంజ వేయక బలిపీఠం మీద అవి చక్కగా బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి కుమారుని అక్కడ పెట్టి వధించడానికి కత్తి ఎత్తగానే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనునేమియూ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. 13వ వచనం. అప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. కాబట్టి ఇక్కడ ఒక పొట్టేలు కనబడతా ఉంది. ఇస్సాకుకు బదులుగా అది అక్కడ బలి ఇవ్వబడింది. నీకు బదులుగా, నాకు బదులుగా ఆ పేద విధవరాలి ఏకైక కుమారునికి బదులుగా దేవుడు తన అద్వితీయ కుమారుని మనము జీవించినట్లుగా
మనము బ్రతుకున్నట్లుగా, పాపము నుండి మనము విడుదల పొందినట్లుగా, మనము జీవము కలిగి ఉన్నట్లుగా మన కొరకు తన కుమారుని ఇచ్చేశాడు. కాబట్టి నా కుమారుని లోకానికి పంపిస్తే సన్మానిస్తారు అని తండ్రి అనుకుంటే, ఇదిగో ఇతడే వారసుడు, ఇతన్ని పట్టి కొట్టి చంపుదము రండి, అప్పుడు ఈ భూమి మీద ఎవరికి మనం జవాబు చెప్పవలసినటువంటి పని లేదు. మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించవచ్చు, మనకు నచ్చినట్టుగా ఉండొచ్చు, మనం ఎవరికి భయపడక్కర్లేదు అని చెప్పి ఆ కాపులు ఏం చేశారంటే కుమారుని చంపారు. 6-7 వచనాలు 12వ అధ్యాయం మార్కు సువార్త 7వ వచనం చదువుతాం. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతను చంపుదము రండి, అప్పుడు స్వాస్యము మనదగునని తమలో తాము చెప్పుకొని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా యూదులు కూడా పిలాతు ఆ ప్రజా దర్బారులో యూదులు రాజు ఆయన నజరేయుడైన యేసును ఏమి చేయాలా అని అడిగితే సిలువేయము 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 అని కేకలు వేశారు. ఎందుకు? ఏ దుష్కార్యం చేశారు ఈయన అంటే ఆ దుష్కార్యం ఏదో చెప్పరు. సిలువేయము సిలువేయము సిలువేయమని మరలా కేకలు వేశారు. వాక్యం చెప్తుంది, వారి కేకలే గెలిచెను. నీతిమంతుణ్ణి మరణానికి అప్పగించి బరబ్బాను విడుదల చేశారు. కాబట్టి దుర్మార్గుల కొరకు, దుష్టుల కొరకు, పాపుల కొరకు, నీచుల కొరకు, మనందరి కొరకు పరిశుద్ధుడైన ప్రభువు తన ప్రాణాన్ని అర్పించాడు. తన ఏకైక కుమారుని దేవుడు ఇచ్చాడు, మనల్ని విమోచించాడు. తన ఒక్కడై ఉన్న ఒక కుమారుని బ్రతికించాడు. దేవుడు తన ఏక కుమారుని మన కొరకు అర్పించాడు. ఆయన నుండి జీవము పొందాము, సమస్తము పొందాము, పరమును పొందాము, ఇహమును పొందాము, ఇహలోకములో ఎన్నో మేలులు పొందాము, దీవెన ఆశీర్వాదాలు పొందాము. కుమారుని చంపేస్తే ఇక మనదే అయిపోతుంది అనుకున్నారు. అయితే ఆ కుమారుని దేవుడు వారికి కరుణాధారముగా బయలుపరిచాడు. వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకోవడం దేవుని యొక్క ఉద్దేశము అయింది. కాబట్టి దేవుడు తన్ను తాను తన కుమారుని ద్వారా లోకానికి కనపరుచుకొని, ఆ కుమారుని బట్టి, ఆయన శిలువ మరణాన్ని బట్టి సర్వలోకాన్ని క్షమించి నీతిమంతులుగా చేశాడు. ఆయన ఎంత గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు. అందుకే 8వ అధ్యాయము 4వ వచనములో రోమాపత్రికలో మనకి వ్రాయబడిన సంగతి మనము చదువుతాం. చూడండి, రోమాపత్రిక 4వ వచనములో ఆ 2వ భాగములో, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. మనమందరము పాపులమై ఉండగా యుక్త కాలమందు క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత కనికరం కలిగినటువంటి దేవుడు! పేతురు రాసినటువంటి పత్రికలో కూడా వ్రాస్తూ, నీతిమంతుల కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోతారేమో, అయితే మనం ఇంకా పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 1 పేతురు పత్రికలో 24వ వచనం,
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను. చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆయన తానే మన పాపాలు తన శరీరమందు ఆ శిలువ మారును మోసుకొని వెళ్ళిపోయారు. అది మన పాపానికి వచ్చేటటువంటి శిక్ష, మరణము. ఆయన మరణించాడు, నీకు నాకు జీవాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తులో సమస్త ఉపకారాలు దేవుడు మనకి చేశాడు. ఎఫెసీ 1:3 క్రీస్తునందు ఆయన పరలోకపు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించు. ఎట్లనగా తాను తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకి కలిగి ఉన్నది. ఎంత గొప్ప సంగతి ప్రియమైన వాళ్ళారా! యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. నీతిమంతుడు ఎవడూ లేడు, అందరూ పాపులే. మనందరి దోషం ప్రభువే భరించాడు. అలాగూ ఆయనకు విరోధులమైన వ్యతిరేకులమైన శత్రువులమై ఉన్న తగిన ఫలము మనం ఇవ్వకపోయినా ప్రవక్తలు పంపిస్తే ప్రవక్తలు చంపించారు. ఆనాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న పెందలకడే లేచి పంపించినప్పుడు వారందరినీ వారు కొట్టారు, చంపారు. చివరికి తన కుమారుని కూడా సన్మానించలేదు. అయితే దేవుడు దుష్టలోకాన్ని ఇప్పుడు ఆ కుమారుని కూడా ఈ అంచె దినాల్లో ఆ కుమారుని ద్వారా రక్షణ పాపక్షమాపణ నిలబెడితే దాన్ని నీవు ఇంకా అంగీకరించకపోతే నీవు శిక్షకు పాత్రుడివే. అయితే దేవునికి స్తోత్రం, మనమందరము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కృప ద్వారా రక్షణ పొందినాం. అందుకు దేవుడు మనల్ని అపాత్రులమైన కరుణించి మనల్ని స్వీకరించాడు. తన ఏకైక కుమారుడు నీ కొరకు నా కొరకు అర్పించాడు. ఈ ప్రేమకు ఏమి ఇవ్వగలము? కాబట్టి దేవుని ప్రేమకు ఒకడు తన స్వాస్యమంతా ఇచ్చివేసినా సరే తిరస్కారముతో త్రోసివేయబడును. ఏమీ ఇవ్వలేక ఎంతో కృతజ్ఞతతో దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. 49 కీర్తన, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాట చదివేసి మనము ప్రభుని ఆరాధన చేసుకుందాం. 49వ కీర్తనలో 7వ వచనము 9వ వచనము, ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. 9వ వచనం, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసినటువంటిదే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అయితే దేవుడు మనల్ని లేపాడు. 15వ వచనం 49లోనే, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. యోబు గ్రంథం 10:12 అక్కడ వాక్యంలో చూచినప్పుడు, జీవం అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. 116వ కీర్తన దేవుని వాక్యం అక్కడ మనం చూచినప్పుడు, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని మరణములో నుండి ఆయన తప్పించాడు. 3వ వచనం, మరణ బంధకములను చుట్టుకుని పాతాళ పేదలను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టుతిని. యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. 7వ వచనము 8వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరించాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించని చెప్తున్నాడు. ఎందుకు?
మరణం నుండి నీ ప్రాణాన్ని, కన్నీళ్ళు విడవకుండా నీ కన్నుల్ని, జారిపడకుండా నీ పాదముల్ని నీవు, నా పాదములు నీవు తప్పించి ఉన్నావు. సజీవుల దేశములో ఇక దేవుని సన్నిధిలోనే కాలము గడుపుతాను, మిగిలిన కాలము ఆయన కొరకే బ్రతుకుతాను. రక్షణ పాత్ర దేవునికి చేతపుచ్చుకొని ఆయన్ని ఆరాధిస్తాను, ఆయన మహింపరుస్తాను, నా మ్రొక్కుబళ్ళు చెల్లిస్తాను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను. కాబట్టి దేవుని ప్రజల మధ్య ఆయన్ని ఘనపరుస్తాను, కొనియాడుతాను, కీర్తిస్తాను. ప్రియులారా, మనము కూడా ఆయన మనకి చేసిన సకల ఉపకారాలకి తన ఏకైక కుమారుని నా పాపము కొరకు శాపగ్రాహిగా చేసి మనల్ని కరుణించి మనల్ని పరిశుద్ధులుగా మార్చి ఆయన్ని సేవించేటటువంటి ధన్యతలోకి తీసుకొచ్చినందుకు ఏమీ ఇవ్వలేము. మనకి చేసిన మేలుడు ఉపకారాలు రక్షణతో పాటు వాటన్నిటినీ తలపోసుకొని దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుందాం. మోకరించండి, ఆరాధన చేసుకుందాం. ప్రేమగల దేవుడిలో 59వ పాట ఒక చరణాన్ని పాడుకుందాం. మరణముంజయించే క్రీస్తు మహిమతోడలేచెను, మరణముంజయించే క్రీస్తు మహిమతోడలేచెను, జీవమును అక్షయతలను వెలుగులోనికి తెచ్చెను, మరణ భయము బాపెను. ప్రేమగల దేవుడు ప్రేమ చూపినాడు, నిన్ను నన్ను గాచి తనదు ప్రాణమిచ్చినాడు. ప్రేమగల దేవుడు ప్రేమ చూపినాడు, నిన్ను నన్ను కాచి తనదు ప్రాణమిచ్చినాడు.